చిత్తూరు జిల్లా పులిచెల మండలంలో గత 3 రోజుల క్రితం 16 ఏనుగులు హల్చల్ చేస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడులు చేయడంతో స్థానిక రైతులు భయభ్రాంతులకు గురైన విషయం తెలిసిందే. అవి మండలాన్ని వీడి చిన్నగొట్టుకుల మండలం వైపు వెళ్ళిపోవడంతో పులిచెల మండలంలో రైతులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ ఎక్కడుందో ఏమో తెలియదు కానీ ఒంటరి ఏనుగు ప్రవేశించి స్థానికంగా పండిస్తున్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక రైతులు మళ్ళీ భయాందోళనకు లోనవుతున్నారు. పులిచెల మండలంలోని వేరువేరు 2 ప్రాంతాల్లో గురువారం వేకువజాము వరకు ఒంటరి ఏనుగు సంచరించి స్థానికంగా పండిస్తున్న మామిడి, వరి, ఇతరత పంటలపై తన దాడుల పరంపర కొనసాగించినట్లు పులిచెల మండలంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలంపేట పంచాయతీలో స్థానిక రైతులైన నాగరాజ, నరసింహులు, చిన్నప్ప, శివకి చెందిన మామిడి తోటలో ప్రవేశించిన ఒంటరి ఏనుగు చెట్ల కొమ్మలను విరిచేసి తన దాడుల పరంపర కొనసాగించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఎల్లంకివారిపల్లి పంచాయతీలో ఈ ఒంటరి ఏనుగు స్థానిక రైతులైన వీర రాఘవ నాయుడు, ఈశ్వర్ నాయుడు, పురుషోత్తం నాయుడుకు చెందిన మామిడి తోటలో ప్రవేశించి కొమ్మలను విరిచేసి పశుగ్రాసాన్ని తిని తొక్కి ధ్వంసం చేసినట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును కూడా దూర ప్రాంతాలకు తరిమేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం అందేలా చూడాలని రైతులు కోరారు.